క్లైమేట్ అయితే భలే ఉంది కదా. ఏ గాయ్స్ అందరూ ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నా, మీరు కూడా బాగున్నారు కదా. మరి వేడి వేడి చికెన్ జంతుకులు ఎలా చేయాలో చెప్తాను, మీరు కూడా చూడండి. టేస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. వర్షంలో వేడి వేడికి తింటుంటే మా ఫ్రెండ్స్ కూడా బాగా నచ్చింది. మరి విక్కీస్ కిచెన్ కి అందరికి వెల్కమ్ చెప్పేస్తున్నాను. అమ్మ చికెన్ జంతుకులు చేసుకుందాం అంటే ఏం మాట్లాడుతున్నారా అంటుంది. ఫస్ట్ ఏపించనపప్పు తెమ్మంది, దాన్ని అలా బియ్యంలో వేయమంది, ఆ కవర్ ఇచ్చి జాగ్రత్తగా మిల్లాడించుకొని వచ్చే అన్నది. ఇంకా అక్కడికి వెళ్ళి వాళ్ళకైతే ఇస్తాము. ఈ లోపు మా వసంత కూడా పానీపూరి తిందామని గోలాడుతున్నాడు. ఇంకా మా ఇంటి దగ్గర మంగం పానీపూరి తీసుకెళ్లి తినగల, టేస్ట్ చాలా బాగుంది. మా వాడికి తినగల ఇంకో ప్లేట్ కావాలంటున్నాడు. జల్ల కొడతాను అన్నాను. మిల్లయ్యే లోపలికి నైట్ ఫీల్ అయిపోయింది. ఇంక తెచ్చి మా మమ్మీకి ఇస్తాను. ఇంకా సండే చర్చికి వెళ్ళి వచ్చిన తర్వాత చికెన్ షాప్ కి అయితే వచ్చాం. పాపం మన కోసం రోజుకి ఎన్ని కోట్లు చచ్చిపోతున్నాయో. ఇంకా హాఫ్ కేజీ చికెన్ ని ఫుల్ కైమా కొట్టేమని చెప్పాను. ఈ లోపు మా కుర్రోళ్ళు వచ్చారు. వచ్చేంట్రా చికెన్ జంతుకులు తిందామంటే వాళ్ళు షాక్ అయిపోయారు. ఈ లోపు మన చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా దాన్ని పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఎల్లేదారిలో ఈ సామాన్లు అయితే కొనండి. అవే జింజర్ గార్లిక్ పేస్ట్, ఇంకా సిస్మన్ సీడ్స్. ఇలా చికెన్ వాటర్ లో ఫుల్ వాష్ చేసే కన్నా ఇలా షోయింగ్ కూడా కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా ఫుల్ చికెన్ మిక్సీ చేసి ఇలా ప్లేట్ లోకి తీసుకోవాలి. దానిపైన జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. మన భాషలో చెప్పాలంటే అలవల్లిపల్లి పేస్ట్ వేసుకోవాలి. కావాల్సినంత సాల్ట్ వేసుకోవాలి. సమ్మర్ సీజన్ కదా, కారం తక్కువ వేసుకుంటే మంచిది. నేనైతే చికెన్ మసాలా వేసాను, మీరైతే నచ్చింది వేసుకోండి. అలాగని సాంబార్ మసాలా వేయకండి. ఇంకేసి ఫుల్ కలిపేసుకోవాలి. ఇంకా బాగా కలిపేసుకుని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇంకా ముద్దను చూస్తుంటే నాకైతే తినేయాలనిపిస్తుంది, కానీ మమ్మీ తిడతది. రే వికి కిందకరా అంటుంది. ఇంకా ప్లేట్ లో బియ్యం పిండి తీసుకొని అలా కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వేసేకి ఏం చేయాలి మీకు తెలిసిందే కదా, కలిపియాలి. మమ్మీ వేణీళ్ళు మరగబెట్టమంది, ఎందుకో నాకైతే అర్థం కాలే. ఇంకా చికెన్ ముద్దని పిండిలో వేసుకొని బాగా కలిపియాలి. ఫుల్ కలపాలి, గట్టి కలపాలి. కలిపాక పైన సెస్మన్ సీడ్స్ వేసుకోవాలి. ఇంకా వేణీళ్ళు తెమ్మంది, ఆ వేణీళ్ళు పిండిలో వేసుకొని కలుపుతుంది. వేణీళ్ళతోనే కలపాలంటది. ఈ జంతుకులు వేసుకుంది మమ్మీ పక్కింటి వాళ్ళని అడిగి తెచ్చింది. భలే ఉంది చూడడానికి. దాని లోపల అలా ఆయిల్ యాడ్ చేయాలి. నాతో అయితే ఇలా స్టవ్ క్లీన్ చేయించేస్తున్నారు. ఏటో నా జీవితం వెలగైపోయింది. ఇంకా దానిపైన కళాయి పెట్టి కళాయిలో ఫుల్ ఆయిల్ వేసి కింద స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఇంక ఈ చికెన్ ని పిండిని బాగా నీళ్ళు వేసుకుని ముద్దగా చేసుకుని దాన్ని అలా తీసుకొని జంతుకులు వేసుకుని దాంట్లో వేసుకోవాలి. దాన్ని ఏమంటారు నాకు తెలియదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ చేయండి. మొత్తానికి పెట్టేశాను. ఇంకొంచెం కిందకు నొక్కితే కిందకు వచ్చేస్తుంది. ఇంకా మమ్మీకి ఇవ్వగలని మమ్మీ చాలా బాగా వేస్తుంది. ఇంకా దాన్ని తీసుకెళ్లి ఆయిల్ వేయగలని నొరగలు భలేగా వస్తుంది ఆయిల్. ఇంకా ఆయిల్ ఒక్కొక్కటి అలా ఏగుతున్నాయి. ఈ లోపు మా ఫ్రెండ్స్ అయితే వస్తారు. మా అఖిల్ కూడా అయితే అందంగా ఉంటాడు. ఇంకా నేను మా మమ్మీతో గొడవడి నేనైతే ట్రై చేయడానికి తీసుకున్నా. వేస్తుంటే అది రావట్లేదు, చేతులు వణికిపోతున్నాయి అవి. ఇంకా లాస్ట్ కి ఏదో ట్రై చేస్తుంటే అలా పాంబిల్ల చిన్నది అలా వచ్చింది. వెనకతల నుంచి అయితే మమ్మీ అయితే ఫుల్ తిడుతుంది నన్ను. ఇంకా అది మెల్లగా అలా తీసుకెళ్లి ఆయిల్ వేయగల ఎక్కడ లేని అందం వచ్చింది. ఫస్ట్ టైం నేనే జంతుకు వేసాను, చికెన్ జంతుకు. అది కూడా ఇంకా ఫుల్ వేగించి బయటికి నేనే మెల్లగా తీసి ప్లేట్లో ఎట్టా. ఇంకా మమ్మీ ఒక్కొక్కటి వేసి ఇంకా మెల్లమెల్లగా అలాగా ప్లేట్ లోకి అన్ని తీసి ఇచ్చింది మాకు. ఇంకా మేడ మీదకి వెళ్ళగానే ఫుల్ మబ్బులతో చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి. ఆ చినుకులతో ఈ వేడి చికెన్ జంతుకులు చూడగానే నోరు ఊరిపోతుంది. ఇంకా మా ఫ్రెండ్స్ అయితే తడుస్తూ వేడి చికెన్ జంతుకులు తింటున్నారు. సూపర్ గా ఉందంట టేస్ట్. ఇంకా మా డాడీ కూడా తడుచుకుంటూ తింటున్నారు. చాలా బాగుందంట టేస్ట్. ఇంకా నేను తినగలను, నిజంగా టేస్ట్ మైండ్ బ్లోయింగ్ ఉంది అసలు. మీరు కూడా ట్రై చేయండి. మా వసంత్ కూడా డ్రింక్ కావాలంట, డబ్బులు ఇవ్వరా అంటే డబ్బులు లేవు అంటున్నాడు. ఇంకా మళ్ళీ కొనపతి ఏడుస్తాడని తీసుకెళ్లి స్ప్రైట్ అయితే తీసుకున్నాను. ఇంకా తెచ్చి వాళ్ళ కోసం గ్లాసులు వేసి వాళ్ళకి ఇవ్వగల వాళ్ళే తాగేస్తున్నారు. నాకైతే మిగలేదు, ఇంకా కావాలంటున్నారు. లేదనిసాను. మళ్ళీ డ్రింక్ కొనలేదని వీళ్ళందరూ కలిపి నన్ను కమ్మకొడుతున్నారు. మెయిన్ మా వసంత్ గడే. మరి ఇంకా తినేసి ఇంటికి వెళ్ళిపోతున్నారు. బాయ్ చెప్తున్నారు నాకు. బాయ్ రా, బాయ్ 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 బాయ్. ఫ్రెండ్స్ వెళ్ళిపోగలను ఎక్కడ లేని ఏడుపు వస్తుంది అనుకుంటున్నాం, కానీ అసలు రాదు, ఆనందం వేస్తుంది. ఇంకా మా అక్కలకి తీసుకెళ్తామని అన్నిటి వెళ్తున్నాను. రోడ్డు అంతా చాలా విశాలంగా ఉంది, క్లైమేట్ భలేగా ఉంది. మా అక్కకి వీడియో తీస్తాను అనగానే ఫుల్ రెడీ అయిపోతుంది. తిని టేస్ట్ ఎలాగుందో చెప్పాక అంటే తినేసి ఆలోచించి లాస్ట్ లో పెద్ద కొల్లు బాగుంది అంటుంది. ఇంకా మా జెస్సీ అయితే తినకుండానే బాగుంది అనేస్తుంది. ఇంకా మా పెద్ద మనుషులు ఇద్దరు తినేసి సూపర్ చాలా బాగుంది అంటున్నారు. కనీసం వీలైనా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో దట్స్ ఇట్ గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్ బాయ్.